ఒకవైపు ఏమో మహేష్ బాబు గారు, ఇంకొక వైపు బ్రహ్మానందం గారు, ఇంకోవైపు ఆలీ గారు. మొత్తానికైతే మైక్స్ని అలాగే మూవీ థియేటర్లో స్క్రీన్స్ని షేక్ చేయబోతున్నారని అర్థమవుతూ ఉందన్నమాట. ఇంతకీ దేని గురించి మాట్లాడుతున్నాం అంటే కనుక ముఫాసా అండి. అదే ద లయన్ కింగ్ అనే మూవీలో మనకి రాజుగా అయితే ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా. సో ఆ క్యారెక్టర్ గురించి ఈ మూవీలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారని తెలుస్తూ ఉంది. మరి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడైతే మాత్రం ఆ ముఫాసాకి డబ్బింగ్ అయితే మన మహేష్ బాబు గారు చెప్పినట్టయితే అర్థమవుతుంది. సో ఆయన మార్క్ ఆఫ్ పంచ్ కానీ అవన్నీ ఉంటాయి కదా, పంచ్ డైలాగ్స్ అవన్నీ కూడా, అవి కూడా మిస్ అవ్వకుండా పెట్టారు. అలాగే కొన్ని సీన్స్ ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట, ఆయన వాయిస్తోనే ఎనర్జీని పుట్టిస్తారు. సో అలాంటి డైలాగ్స్ కూడా ఉన్నాయని అర్థమవుతుంది. సో మరి ఆల్రెడీ ఇంతకుముందు మన జల్సాలో పవన్ కళ్యాణ్ గారికి బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్ అయితే ఇచ్చారు వాయిస్తో. సో ప్రతి సోమవారం తాగుతారు, మంగళవారం తాగుతారు ఇలా అని చెప్పి అలాగే ఒక డైలాగ్ కూడా మనకి గట్టిగా కొడతారనమాట. యుద్ధం అంటే శత్రువుని చంపడం కాదు అని చెప్పి బాగా ఎలివేట్ చేస్తారు కదా. సో అలాంటి ఎలివేషనే ఇందులో కూడా ఇచ్చారని అర్థమవుతూ ఉంది సింహానికి అయితే మాత్రం. సో చూడాలి మరి మహేష్ బాబు గారు ఎలా అలరిస్తారు ఏంటి అని చెప్పి. అలాగే ఇంకొక వైపు మన బ్రహ్మానందం గారు ఆల్రెడీ ఇంతకుముందు కూడా లయన్ కింగ్లో అయితే చెప్పారు. సో ఇందులో కూడా మరి దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అలాగే అలీ గారు కూడా చెప్తూ ఉన్నారనమాట డబ్బింగ్, హుక్కున్న మటాటా అని చెప్పి అందులో చెప్తారు కదా. సో ఇందులో కూడా కామెడీ అయితే ఇద్దరు కలిసి బాగా జనరేట్ చేశారని తెలుస్తూ ఉంది. ఇందులో స్పెషల్ అట్రాక్షన్ అయితే మహేష్ బాబు గారి ముఫాసా క్యారెక్టరైజేషను. ఇక అందులో సంబంధించిన డీటెయిల్స్ గురించి వస్తే మాత్రం తెలిసిందే కదా, ఒకవైపు ఏమో జగపతి బాబు గారు వాయిస్ ఇచ్చిన సింహం, ఇంకోవైపు వేరే సింహం ఉంటుంది. సో వీళ్ళైతే మాత్రం కలిసి అంటే మన ముఫాసాని టాకా సేవ్ చేసినట్టయితే తెలుస్తూ ఉంది. సో వాళ్ళ జాతికి సంబంధించిన వాళ్ళు కాకపోయినా కానీ, అంటే వాళ్ళ ఫ్యామిలీ కాకపోయినా కానీ సేవ్ చేసి మరి ఆ రాజుగా అయితే మాత్రం మన ముఫాసా అవ్వడం అయితే జరిగింది. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు పార్ట్లో చూసాం కదా. కానీ మరి ఎందుకు అలా అవ్వాల్సి వచ్చింది, నిజానికి రాజు అయ్యే అర్హత అంతా కూడా మన జగపతి బాబు గారికి ఉన్నప్పటికీ కూడా, అంటే ఆ సింహానికి ఉన్నప్పటికీ కూడా ఈ సింహం ఎందుకు అయింది అనేది స్టోరీగా చూపించబోతున్నారని అర్థమవుతుంది. అలాగే వాళ్ళిద్దరి మధ్య వైరం ఎలా ఏర్పడింది అనేది చూడాలన్నమాట. అదేనండి, స్కార్కి ముఫాసాకి మధ్య వైరం అనేది ఎలా ఏర్పడింది అనేది మాత్రం ఇందులో చూపిస్తారని తెలుస్తూ ఉంది. అందుకనేమో మనకి ఫస్ట్ పార్ట్లో కూడా ముఫాసా బాగా జాలిగా అయితే ఉంటుంది స్కార్ మీద, అంటే ఎంతైనా నా తమ్ముడు అనే టైప్లో. కానీ నిజానికి రాజు అవ్వాల్సింది ఎందుకు అవ్వలేదో మాత్రం మనం తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. సో చూద్దాము, చాలా అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద. మరి ఆ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూద్దాం, అలాగే రివ్యూ చేద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.